దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 1 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. మన మధ్యలో జాని చదివినిపిస్తాడు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయుకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములను కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును నొందును. ఆయనను ఆశ్రయించు వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఈ పూట నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, ఆలకిస్తున్నారో, నీ ప్రియబిడ్డల జీవితాలలో ఈ వాక్యం అనే విత్తనము నాటబడినదై నీరు కట్టబడి ఫలించే మంచి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితాన్ని ప్రభావితం చేయనట్లుగా కృప చూపమని, ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డని దర్శించి ఆదరించి ఓదార్చి బలమునిచ్చి రక్షణలోనికి మీరే నడిపించి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. దావీదు రచించినటువంటి అమూల్యమైనటువంటి ఒక మంచి కీర్తన ఇది. ఈ కీర్తనలో 6 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 6 వచనాల్లో ఒక 2 మాటలు మనం ఆలోచించాల్సిన మాటలు ఉన్నాయి. ఏంటి ఆ మాటలు అని మనం ఆలోచన చేస్తే, నెంబర్ 1, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, రెండవది వాళ్ళు ఆశీర్వదించబడతారు. మొదటి మాట, దేవుని సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, రెండవ మాటగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎక్కడున్నాయి ఆ మాటలు అని మీరు అనొచ్చు. ఒకసారి 3 వచనాన్ని చూడండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఎవరు దేవుని పర్వతానికి ఎక్కగలిగిన వాడు? ఎవరు ఆయన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు, నిలవదగిన వాడు? ఎవరైతే ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కుతారో, ఎవరైతే ఆయన పరిశుద్ధ స్థలానికి వస్తారో, వీళ్ళు 5వ వచనం చూడండి. వాడు ఎవరైనా సరే యెహోవా వలన ఆశీర్వాదము నొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత నీవు దీవించబడాలంటే, దేవుని పర్వతమునకు లేదా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలి. ఆయన పరిశుద్ధ స్థలములో నీవు నిలవబడాలి. దేవుని సన్నిధికి నువ్వు రావాలి. ఎందుకు ఈ మాటని నొక్కి మరీ దావీదు చెప్తున్నాడంటే, నేడు అనేక మంది దేవుని సన్నిధికి, దేవుని బిడలు, రక్షించబడిన వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు, కానీ నువ్వు అపవాది స్వాధీనంలో ఉన్నావు, ఆధీనంలో ఉన్నావు. అందుకనే నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు.
నేను అంటున్నాను, నేను కాదండి, దేవుని వాక్యం అంటుంది. ఎవడు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎవరు వాళ్ళు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఒకవేళ వచ్చినా ఇక్కడ నిలబడేవాడు ఎవడు? నీవు వచ్చి ఇక్కడ నిలబడితే నీవు ఆశీర్వాదం అందుకుంటావు, దేవుని దీవెనను అందుకుంటావు. ఆశీర్వాదం అంటే చాలా వరకు మనకు తెలుసు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెద్దల చేత ఆశీర్వాదం తీసుకుంటారు, లేదా ఒక స్త్రీ వివాహం చేసుకుని గర్భవతి అయినప్పుడు పెద్దల చేత ఆశీర్వాదం తీసుకుంటుంది, లేదా చదువుకుని పిల్లలు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలాగ ఆశీర్వాదాలు రకరకాలుగా ఉన్నాయి. ఏదో నీ నెత్తిన 4 అక్షంతలు వేసి వాళ్ళు ఏదో 2 మాటలు అట్లా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఆశీర్వదించేశారు, ఆశీర్వాదం నా మీదకి వచ్చేసింది అని మనం అనుకుంటా ఉంటాం. సాధ్యమైనంత వరకు మనుషులు కాదు మనల్ని ఆశీర్వదించాల్సింది. ఎవరు ఆశీర్వదించాలంట? దేవుడు ఆశీర్వదించాల. మరి దేవుని ఆశీర్వాదం నీకు రావాలి అంటే నీవు ఆయన సన్నిధికి ఎక్కి రావాలి, ఆయన పరిశుద్ధ స్థలములో నువ్వు నిలబడాలి. ఎవరు వస్తున్నారు? వచ్చిన వాళ్ళు ఎవరు నిలబడుతున్నారు? కొంతమంది వస్తారండి కానీ ఇక్కడ నిలబడలేరు. కొంతమంది వస్తారండి దేవుని ఆరాధించలేరు, దేవుని మాటలు వినలేరు, దేవుని స్తుతించలేరు. వస్తారు వచ్చేదానికి కానీ ఆయన కనపరచలేరు. మరి ఇలాంటి స్థితిగతుల మధ్యలో కాదు, కానీ నువ్వు రావాలి, వచ్చి నువ్వు ఆయన పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలబడగలిగితే దేవుని చేత నువ్వు దీవించబడతావు. నేను అదే ఆలోచిస్తూ ఉన్నా, ప్రభువా, కొంతమంది రావడం లేదు, కొంతమంది వచ్చినా నిలబడడం లేదు. ఏంటి అంటే అక్కడ దావీదు ద్వారా దేవుడే చెప్పాడు, నా సన్నిధికి రావాలన్నా, వచ్చిన వాళ్ళు నిలబడాలన్నా వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? అక్కడే ఉంది చూడండి వివరణ, 4వ వచనం నేను చదువుతున్నాను. వాళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉన్న వాళ్ళు ఆయన దగ్గరకు వస్తారు, వచ్చి నిలబడతారంటే 4వ వచనం చదువుతున్నాను చూడండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. ఎవరంట ఆయన సన్నిధికి రాగలిగేది? ఒకవేళ వచ్చినా ఎవరంట నిలబడగలిగేది? నెంబర్ 1, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఎవరైతే దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడాలనుకుంటున్నారో, దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకోకూడదు. వ్యర్థమైన దాని ఏంటంటే పనికి మాలిన వాటి యందు. కొన్ని పనులు పనికొచ్చే పనులు చేయరు చాలామంది, పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు. అందుకని పెద్దవాళ్ళు కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, రే ఏదన్నా పనికొచ్చే పని చేయండి రా, పనికిరాని పనులు ఎందుకురా. కొన్నిసార్లు మనం కోపం వస్తే కూడా తిడతాం, పోరా పనికి మాలినోడా, పనికి మాలిన దానా అన్నట్టు తిట్టను కూడా తిడతాం మనం. ఎందుకంటున్నామంటే వాళ్ళు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టారు. అంటే అది ఎందుకు పనికి రాదు అని వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజున మీరు గమనించండి, చాలామంది మనసులు ఎలా ఉన్నాయంటే వ్యర్థమైన వాటి ఎందే, అనవసరంగా ఉన్న సమయానంతా కూడా పిచ్చి పిచ్చి వాటి మీదే మనసు పెట్టుకొని కాంగొట్టుకుంటూ ఉంటారు. టీవీల దగ్గర కొంతమంది, ఫోన్ల దగ్గర కొంతమంది, గేముల దగ్గర కొంతమంది, ఆటల్లో కొంతమంది, పాటల్లో కొంతమంది, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వాటి మీద, వ్యర్థమైనటువంటి వాటి మీదే మనసు పెట్టుకొని సమయాన్ని కాలయాపన చేస్తూ ఉంటారు. జాగ్రత్త, వ్యర్థమైన వాటి యందు నువ్వు మనసు పెట్టావనుకో, నువ్వు దేవుని సన్నిధికి రాలేవు, వచ్చినా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడలేవు. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడలేవు. దేవుని చేత ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఆయన దగ్గరకు రావాలా, ఆయన సన్నిధిలో నిలబడాలా. మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడాలంటే క్వాలిటీ ఏందో తెలుసా? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకోకూడదు. నీ మనసుని జాగ్రత్తగా ఉంచుకో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టబాక. 2వ చూడండి, కపటముగా ప్రమాణము చేయకయు. అంటే చాలాసార్లు మనం ప్రమాణాలు చేస్తూ ఉంటాం.
అంటే ఒట్లు పెట్టేస్తాం. నిజమండి, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా పిల్లల మీద ఒట్టు, భూమి మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, నా నెత్తి మీద ఒట్టు. ఎన్ని ఒట్లు పెట్టుకుంటామో. కపటమైన ప్రమాణాలు. అంటే నువ్వు ఒట్టు పెడుతున్నావు అంటే నీకు తెలుసు అది తప్పని, నీకు తెలుసు కపటంగా ఒట్టేస్తున్నావని, అయినా ఒట్లేస్తావు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఒక మంచి మాట అంటాడు, ఒట్లు పెట్టుకోకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఒట్టు పెట్టుకోకూడదు. నీ తలతోడని నువ్వు ఒట్టు పెట్టుకుంటే నీ తల నువ్వు నిర్మించుకున్నావా? ఆకాశంతో నువ్వు ఒట్టు పెడుతున్నావే, అది దేవుని సింహాసనం అని నీకు తెలీదా? మరి మట్టి ఎత్తుకొని ఒట్టు పెడుతున్నావే, ఈ మట్టి సాక్షి కానీ, ఈ మట్టి అనగా ఈ భూమి దేవుని పాద పెట్టమని నీకు తెలీదా? కపటముగా ఎందుకు ప్రమాణాలు చేస్తావు? ఈ రోజున చాలా మంది చేసేదంతా చేసి ఒట్లు వేస్తుంటారు, చేసేదంతా చేసి ప్రమాణాలు చేస్తుంటారు, చేసేదంతా చేసి నేనేం చేయలేదండి, నాదేం పొరపాటు లేదండి. అరే, నువ్వు ఒట్టేసుకున్నంత మాత్రాన, మనుషులని మభ్యపెట్టినంత మాత్రాన ఆకాశమందు ఉన్నటువంటి దేవుని కళ్ళు ఎలా కప్పెట్టగలవు? ఆయన చూచుచున్న దేవుడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, ఆయన నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడు కదా. మరి నువ్వు వ్యర్థముగా ప్రమాణం చేసినంత మాత్రాన ఆ ప్రమాణం మనుషుల్ని మెప్పించొచ్చేమో కానీ దేవుణ్ణి మెప్పించలేదు. అందుకని రెండవది, నువ్వు దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలన్నా, రెండవది నువ్వు కపటంగా ప్రమాణాలు చేయకూడదు. అసలు ప్రమాణం ఒట్టు అనేది నీ జీవితంలో, నీ భవిష్యత్తులో ఎప్పుడు పెట్టకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇలాగ ఉండాలా. మూడు విషయానికి వస్తున్నాను. ఎవరు ఆయన సన్నిధిలోకి వస్తారు, ఎవరు ఆయన సన్నిధిలో నిలబడగలరు అంటే చూడండి, 4వ వచనంలో 3వ లైన్, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. చేతులు ఎట్టుండాలంట? నిర్దోషమైన చేతులు. అంటే ఎవ్వరికి కూడా మన చేతుల గుండా అపరాధం చేయకూడదు, ఎవ్వరికి కూడా మన చేతుల గుండా అన్యాయం చేయకూడదు. కొంతమందిని మీరు గమనించండి, ఊరికే ఒకరి నెత్తిని చేతులు పెట్టేస్తూ ఉంటారు, ఒకరికి రావాల్సింది లాక్కుంటూ ఉంటారు, ఒకరి పేరు అడ్డం పెట్టుకొని ఆ పేరు మీద వచ్చేటువంటి ధనం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అది ఏ ధనమైనా కానీ, లోన్ కావచ్చు, మరి ఫైనాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీన్ని ఏమంటారంటే నిర్దోషమైన చేతులు మనం కలిగి ఉండాలా. అంటే మన చేతుల ద్వారా ఎవరి నెత్తిని కూడా మనం చేతులు పెట్టి ఎవరిని కూడా మనం కిందకు దొక్కేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. శుద్ధమైన హృదయము కలిగి ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమండి. ప్రతి ఒక్కరికి హృదయం ఉంటుంది, కానీ ఈ హృదయం నిండా కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, కక్షలు ఇలాంటివే కనబడతాయి. శుద్ధ హృదయం కనబడదు. ప్రభు సన్నిధికి వస్తారు, పాటలు పాడతారు, ఏడ్చి మరి ప్రార్థనలు చేస్తారు, గట్టిగా అరిసి మరి ఆరాధిస్తారు, బైబిల్ చదువుతారు, ప్రసంగాలు చేస్తారు, కానీ హృదయం మాత్రం శుద్ధంగా ఉండదు, శుద్ధ హృదయం ఉండదు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, శుద్ధ హృదయం, హృదయ శుద్ధ కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవుని చూడాలంటే ఎట్టుండాలంట? హృదయం శుద్ధగా ఉండాలి. లోపల పైకేమో వందనాలు పాస్టర్ గారండి, పైకేమో వందనాలు పాస్టమ్మ గారండి, పైకేమో వందనాలు సహోదరుడా, లోపల మాత్రం ఎంతో కుళ్ళు, కుతంత్రాలు. అందుకే ఈ క్వాలిటీలు ఉన్నప్పుడే నువ్వు దేవుని సన్నిధికి రాగలవు, వచ్చినా ఇక్కడ నిలబడగలవు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా ఇక్కడ నిలబడలేకపోతున్నావే. కొంతమంది పేరుకి చర్చికి పోతామని వస్తారు, బయట కూర్చొని ఉంటారు. పేరుకి ఆరాధనకు పోతున్నామని వస్తారు, ఫోన్ నొక్కుంటూ ఉంటారు. పైకి దేవునికి మందిరానికి పోతున్నామని వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా కాలక్షేపణ చేస్తూ ఉంటారు. బిడ్డా, ఇది చాలా పొరపాటురా. దేవుని చేత నువ్వు ఇలా చేస్తే ఆశీర్వదించబడలేవు, దేవుని చేత నువ్వు దీవించబడలేవు. దేవుని చేత దీవించబడాలన్నా, దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. వచ్చి నువ్వు ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడగలగాలి. నువ్వు రావాలన్నా, ఆయన సన్నిధిలో నిలబడాలన్నా, దేవుని చేత దీవించబడాలన్నా నీకు ఉండాల్సిన క్వాలిటీలు ఏంటో తెలుసా? నెంబర్ 1, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకోబాక.
ఊరికే కపటంగా ప్రమాణాలు చేయబాక, నీ చేతులతో ఎవరిని కూడా కిందకు తొక్కేటువంటి అణిచేటువంటి ప్రయత్నం చేయబాక, శుద్ధ హృదయం కలిగి ఉండు. ఈ క్వాలిటీలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని మందిరానికి మనం రాగలం, వచ్చిన ఆయన మందిరంలో మనం నిలబడగలం. బిడ్డ, ఈ మాటలు విన్నటువంటి నీవు ఈ సమయం అందైనా సరే ఒకసారి తీర్మానం తీసుకో. ప్రభువా, నా కొరకు నువ్వు మాట్లాడావు ప్రభువా. ఒకవేళ నీ హృదయాన్ని దేవుడు దర్శించుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. కలిసి ప్రార్థన చేద్దాం. శుద్ధ హృదయాన్ని మాకు దయచేయండి, నిర్దోషమైన చేతులను మాకు దయచేయండి. కపటంగా మేము ప్రమాణాలు చేయకూడదు ప్రభువా. నా తండ్రి, నీకు కృతజ్ఞతలు స్తోత్రాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృప కలిగిన నా తండ్రి, కరుణా సంభూతుడా, యుగ యుగములకు ఆరాధ్య దైవమైనటువంటి నా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు, నీ సన్నిధిలో మేము నిలబడినప్పుడు ప్రభువా, నీ చేత మేము ఆశీర్వదించబడతామని, దీవించబడతామని కీర్తనల గ్రంథం 24వ కీర్తనలో మేము చదువుకున్నాం. ప్రభువా, రావాలన్నా నాయనా, నీ చేత మేము దీవించబడాలన్నా నాయనా, ఎవరంటే వాళ్ళు రాలేరని నాయనా, దానికి కొన్ని క్వాలిటీలు ఉన్నాయని కీర్తనాకారుడి ద్వారా ప్రభువా ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, వ్యర్థమైన దాటి ఎందు మనసు పెట్టుకోబాకని చెప్పారు ప్రభువా. కపటముగా ప్రమాణం చేయబాకని చెప్పారు ప్రభువా. నిర్దోషమైన చేతులు కలిగి ఉండమని చెప్పారు ప్రభువా. శుద్ధ హృదయం కలిగి ఉండమని చెప్పారు ప్రభువా. ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడే ప్రభువా, మేము నీ సన్నిధికి వస్తామని, వచ్చి మేము నిలబడగలమని, నిలబడి మేము నీ చేత ఆశీర్వదించబడగలమని ప్రభువా నీ వాక్యం సెలవిస్తున్నది. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడివి. మా లోపాలను ఎత్తి చూపించినప్పుడు ప్రభా మేము సరి చేసుకుని ముందుకు నడిచే భాగ్యం దయచేయండి ప్రభా. వందనాలు, స్తోత్రాలు. రేపటి దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. రేపటి దినాన జరుగుతున్న కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేయబడినటువంటి నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలోనికి మీరు నడిపించి, దీవించి, బలపరిచి, కృప చూపమని, విన్న ప్రతి బిడ్డని నీ ఆశీర్వదించమని, నా తండ్రి నీ మందిరానికి వచ్చి మందిరంలో నిలబడి నీ చేత దీవించబడేటువంటి బిడ్డలుగా రూపుదిద్దమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ నీ సన్నిధానంలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెబుదామా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరువకము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కనిన సహవాసం, సన్నిధి కాపుదల కూడి వచ్చిన మనకు, వాక్యం విన్న ప్రతి బిడ్డకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడేయుండి దేవుడే తన కృపలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.